హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈ రోజు ప్రయాగరాజ్ నైనిలో యమునా నదిని త్రివేణి సంగమంను చూపిస్తున్నాను. ప్రయాగరాజ్ లో గంగా నది ఉధృతి పెరగడం వలన వరదలు వచ్చాయి. యమునా నదిలో కూడా వరద నీరు పెరిగింది. ఇది అరేల్ సెల్ఫీ ఘాట్. చూడండి వరద ఎంత ఉధృతంగా ఉందో. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. ఈ ఘాటుని మీకు లాస్ట్ 1 month బ్యాక్ క్రితం వీడియో చేసి చూపించాను. ఇప్పుడు కూడా లాస్ట్ లో వీడియోలో పిక్స్ పెట్టాను, చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే సంగం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ సెల్ఫీ ఘాట్ కూడా కనిపించడం లేదు. కూర్చునే కుటీరాలు 4 ఉంటాయి ఇక్కడ, అవి ఏమీ కనిపించడం లేదు. పిల్లలు చక్కగా రిమోట్ కార్ తో ఆడుకునేవారు. గుర్రాలు ఉండేవి ఇక్కడ. కారు పార్కింగ్ ప్లేసు, బైక్ పార్కింగ్ ప్లేసు, చాలా ఖాళీ ప్లేస్ ఉండేది. సిడీల మీద కూర్చుని హాయిగా అవన్నీ చూస్తూ నదిని ఆస్వాదిస్తూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితే లేదు. యమునా నదికి అటువైపున బడే హనుమాన్ ఆలయం కూడా ఉంది. అది కాకుండా స్టాల్స్ ఉంటాయి, ఇంకా అనేక ఘాట్లు కూడా ఉన్నాయి. గంగా ఘాట్లు మొత్తం అన్ని ప్లేస్లన్నీ కూడా వరద నీటితో మునిగిపోయాయి. ఎవరైనా వచ్చినా సంగంలో స్నానం చేయడానికి ఇప్పుడు మాత్రం వీలేమి ఉండదు. కుంభమేళ సమయంలో త్రివేణి సంగం ఇక్కడ నుంచి చాలా బాగా కనిపించేది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. నది ప్రవాహం ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే మళ్ళీ సంగంలో స్నానం చేయడానికి ఏర్పాటు చేస్తారు సర్కారు వారు. వర్షాకాలంలో త్రివేణి సంగమం అంటే ప్రయాగరాజ్ యాత్రకు వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే సంగంలో స్నానం చేయడం మరియు పూజ చేయడం ఇవేమీ వీలు కాదు. నా ఛానల్లో ప్రయాగరాజ్ సరౌండింగ్ లో ఉన్న ప్లేసెస్, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, ఫేమస్ టెంపుల్స్, స్వయంభూ ఆలయాలు, ట్రావెల్స్ అప్డేట్స్ అన్ని నా ఛానల్లో పెడుతూ ఉంటాను. జై యమునామాయి, జై హర హర మహాదేవ్. ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ వాణికృష్ణ.